గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చాలామంది షుగర్ పేషెంట్స్ చేసే తప్పు ఏంటి అంటే స్టార్టింగ్ స్టేజ్లో షుగర్ ఉంది అనుకుని మెడిసిన్ వాడతారు. అది కాస్త కంట్రోల్ అయిన తర్వాత నాకు షుగర్ లేదా అనవసరంగా మెడిసిన్ వాడేస్తున్నాను ఏంటి అనేసి స్టాప్ చేస్తుంటారు. బట్ ఇది కరెక్టా రాంగా అనేది వాళ్ళకి తెలియదు. డాక్టర్ల సూచనల ప్రకారం ఏదైనా మెడికేషన్ తీసుకోవడం కానీ స్టాప్ చేయడం కానీ జరగాలి. మరి వీళ్ళు చేసేది ఎంతవరకు రైట్? ఈ విషయాలపైన మనం మాట్లాడదాం. విరంచి హాస్పిటల్ నుంచి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శివరామకృష్ణ గారు ఉన్నారు. వారితో నమస్తే సార్. సరే, ఇంట్రోలో చెప్పినట్లు చాలా మంది స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా ఒక సర్జరీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డయాబెటిక్ ఉందనేసి ఫైండ్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో టెన్షన్ వల్ల నాకు షుగర్ వచ్చేసింది, డాక్టర్లకు ఏం తెలుసు అనేసి వాళ్ళే ఓన్గా అనేసుకుంటూ ఉంటారు. కొద్ది రోజులు మెడిసిన్ వాడతారు, కంట్రోల్ అయిన తర్వాత ఒక 1 వీక్ అలా చూసుకున్న తర్వాత నార్మలే ఉంది, నాకేం లేదనేసి స్టాప్ చేసేస్తూ ఉంటారు. అయితే షుగర్ వన్స్ మనకు వచ్చింది అని చెప్పి తెలిసిన తర్వాత ఆ మెడిసిన్ స్టాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు షుగర్ వచ్చిందా రాలేదా అనేది నిర్ధారణ చేసేది డాక్టర్సే మామూలుగా. సో మనకు ఒక టెస్ట్ ఉంటుంది, HbA1c అని ఉంటుంది, ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ అంటారు, పోస్ట్ లంచ్ ప్లాస్మా గ్లూకోజ్ అంటారు. వాటికి ఒక లెవెల్స్ ఉంటాయి. అయితే టెంపరీగా షుగర్ పెరగడం కానీ కారణాలు కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు స్ట్రెస్ హైపర్గ్లైసీమియా అంటాం. కొంతమంది టెన్షన్లో ఉన్నప్పుడు, సర్జరీ అయినప్పుడు, లేకపోతే స్ట్రెస్లో ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు అది షుగర్ వచ్చిందని నిర్ధారణ చేయడం కరెక్ట్ కాదు. అందుకే HbA1c లెవెల్ అనేది మోర్ రిలయబుల్. సో ఆ లెవెల్ కట్ ఆఫ్ దాటిపోయింది, మనకు ట్రీట్మెంట్ వాడాల్సినంత లెవెల్లో ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మందులు వాడాలి. ఒకవేళ ఏ డాక్టర్ అయినా కానీ సర్జరీ ముందో లేకపోతే హాస్పిటల్ అయినప్పుడు మనకు ఇన్సిడెంటల్గా అంటే మనకు రొటీన్ టెస్ట్లు చేయించుకున్నప్పుడు బయటపడింది అనుకోండి. ఇప్పుడు ఏదో చిన్న సర్జరీ చేయించుకోవడానికి వస్తారు, కాలుకి ఏదైనా కార్న్ లాంటిది ఉన్నది, లేకపోతే ఏదైనా చేయి దెబ్బ తాకింది, కుట్టేయించుకోవడానికి వస్తారు. షుగర్ టెస్ట్ రొటీన్ చేయించుకుంటే ఎక్కువ ఉందని అంటారు. షుగర్ స్టార్ట్ అయిపోయిందమ్మా, మీకు మందులు వాడాలి, మందులు రాసిస్తాం. వాడుతున్నప్పుడు మళ్ళీ ఒక 10-15 డేస్ లేకపోతే 1 మంత్ తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. చేయించుకోగానే నార్మల్ వచ్చేస్తుంది. నార్మల్ అయిపోయింది కదా, ఇంక మందులు అవసరం లేదని మానేస్తారు. అది అలానే ప్రొలాంగ్ అవుతుంది ఒక 3 months 4 months దాకా. తర్వాత అట్లీస్ట్ 6 months అనుకోండి. 6 months తర్వాత షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయింది అనుకోండి, మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే సిమ్టమ్స్ ఉండేటి షుగర్కి లక్షణాలు ఏంటంటే ఎక్కువగా దాహం వేయడము, యూరిన్ ఎక్కువగా రావడము, ఆకలి ఎక్కువగా వేయడము, ఏ కారణం లేకుండా కూడా సన్నబడడం. అంటే మనకు షుగర్ బాడీలో ఉంటుంది, బ్లడ్లో ఉంటుంది, కానీ అందదు బాడీకి. సో కాబట్టి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉండవు. సో ఈజీగా అలసిపోతారు, వెయిట్ లాస్ ఉంటుంది, ఎక్కువగా దాహం వేస్తుంది, యూరిన్ ఎక్కువగా వెళ్తారు, ఆకలి వేస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే చెక్ చేయించుకోవాలి. సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అయితే ఎర్లీ స్టేజెస్లో ఈ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రం సిమ్టమ్స్ వస్తాయి. సో అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెంటనే చెక్ చేయించుకోవాలి, డాక్టర్ సూచనలు సలహాలు తీసుకోని పక్షంలో షుగర్ బాగా ఎలివేట్ అయిపోతే అక్యూట్ కాంప్లికేషన్స్ అని వస్తాయి. డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. బాడీలో యాసిడ్ కంటెంట్ పెరిగిపోతుంది, డయాబెటిక్ కిటోసిస్ అంటారు. అది చాలా ప్రాంతం కూడా కావచ్చు ఓసారి. అలాంటి పేషెంట్ని ఐసీయూలో అడ్మిట్ చేసి కొంతమంది కోమాలకు వెళ్ళిపోతారు, షుగర్ ఎక్కువైపోయి, హైపరాస్మోలార్ కోమా అంటారు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళని వెంటనే అడ్మిట్ చేసి వాళ్ళకి సెలైన్ చాలా ఎక్కించడము, ఇన్సులిన్ అనేది డ్రిప్ లాగా పెట్టడము, ఐసీయూలో పెట్టడము, మానిటర్ చేయడం ఇలాంటివి చేస్తారు. సో అలాంటివి రాకుండా ఉండాలంటే ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి, వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. అయితే డయాబెటీస్ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత డాక్టర్ మాత్రం మందులు స్టార్ట్ చేసిన తర్వాత మనం సొంతంగా మాత్రం మానేయకూడదు. లేదు అని మనం నిర్ధారణ మళ్ళీ డాక్టర్తోనే చేయించుకోవాలి. డయాబెటీస్ మళ్ళీ HbA1c చేయించుకోవాలి. మందులు వాడుతూ HbA1c చేయించుకుంటే కంట్రోల్కి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మందులు కంట్రోల్ చేస్తున్నాయని అర్థం. అంతే తప్ప మనకు షుగర్ లెవెల్ నార్మల్గా వచ్చేసింది, షుగర్ లేదు అని అర్థం కాదు. అప్పుడు మనము వాళ్ళ డోస్ తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ తక్కువ డోస్ మీద ఉంటే మానేసి చూడొచ్చు, అది కూడా 3 months వరకు. 3 months వరకు మానేసి మనం డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ HbA1c లెవెల్ని నార్మల్ రేంజ్కి తెచ్చుకోగలిగితే మందులు ఆపి చూడొచ్చు. అంతే తప్ప డాక్టర్ పర్యవేక్షణ లేకుండా సొంతంగా మాత్రం చేయకూడదు. అయితే HbA1c టెస్ట్ అన్నారు, HbA1c అది 3 monthsకి ఒకసారి చేయించాలి అని అంటారు. అందులో 6 above వస్తే మనకు డయాబెటిక్ ఉన్నట్లు అని అంటారు కదా. 6 కాదండి, 6.5 కట్ ఆఫ్. 6.5 above ఉంటే అయితే ఈ టెస్ట్ చేయించడానికి ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కూడా అవి లెవెల్స్ ఎక్కువ చూపిస్తాయి అని అంటారు. లైక్ దట్ నాన్ వెజ్ కానీ లేకపోతే కోల్డ్ డ్రింక్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల అందులో ఎక్కువ చూపిస్తుంది అని అంటారు. అయితే HbA1c లెవెల్ అనేది
మనకు 3 మంత్స్ నుంచి గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. అంటే బాడీలో 3 మంత్స్ నుంచి యావరేజ్ షుగర్ లెవెల్ ఎంత మెయింటైన్ అవుతుందని. ఇప్పుడు మనం ముందు రోజు కొంచెం ఎక్కువ డైట్ తీసుకోవడం, కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల అది మార్పు చెందదు అంత తొందరగా. సో లాస్ట్ 1 మంత్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అట్లనే 3 మంత్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ లాస్ట్ 1 మంత్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే తప్ప మనం ముందు రోజు ఎక్కువ తీసుకోవడమో లేకపోతే టెస్ట్కి వెళ్ళే ముందు తీసుకొని వెళ్ళడమో అట్లాంటిది అవసరం లేదు. ఇంకోటి హెచ్బిఏవన్సీ లెవెల్స్కి ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తినేసిన తర్వాత కూడా ఇవ్వచ్చు. సో అంతలో మార్పులు రావు, అంత ఈజీగా మార్పులు రావు. సో హెచ్బిఏవన్సీ లెవెల్ అనేది మోర్ రిలయబుల్, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. అందుకే ఇప్పుడు సాయంత్రం కూడా వస్తారు క్లినిక్కి. షుగర్ టెస్ట్ అంటే మార్నింగ్ రావాలి కదండి, మార్నింగ్ నేను రాలేను అంటారు. కాబట్టి హెచ్బిఏవన్సీ ఈజ్ మోర్ రిలయబుల్ ఇండికేటర్ మనకు. సో ఉందా లేదా నిర్ధారణ చేస్తుంది, చెప్పేయచ్చు. కొంతమంది కొన్ని కీలవాతం జబ్బులు ఉంటాయి, వాటికి స్టిరాయిడ్ మందులు వాడుతుంటారు కొంతమంది. సో వాళ్ళలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కొంతమంది టెంపరీ కోర్స్ ఆఫ్ స్టిరాయిడ్స్ వాడతారు, కొంతమంది లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ వాడతారు. వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో టెంపరీ స్టిరాయిడ్స్ వాడిన వాళ్ళకి షుగర్ లెవెల్ పెరిగిపోయే అవకాశం ఉంది, తప్పుగా షుగర్ ఉందని లేబుల్ చేయొచ్చు అవకాశం ఉంది. సో అందుకే మెడికేషన్ ఏం వాడుతున్నారని హిస్టరీ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. మందుల వల్ల కూడా షుగర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మందులు అలాంటి షుగర్ పెరిగే మందులు ఏమైనా ఉన్నాయా, సో వాటి వల్ల ఏమైనా పెరిగిందా లేకపోతే నిజంగానే షుగర్ వచ్చిందా అనేది అన్నీ చూసుకోవాలి మనం. ఇందులో కూడా టైప్ 1 టైప్ 2 ఉంటాయి కదా, డయాబెటీస్ టైప్ 1 టైప్ 1 ఉంటాయి, టైప్ 2 ఉంటాయి. దీంట్లో ఎక్కువ డేంజరస్ ఏంటిది? అంటే డేంజరస్ ఏదైనా కానీ ఒక లెవెల్ దాటిందంటే ఏదైనా డేంజరసే. బట్ కొన్ని ఇన్సులిన్ తీసుకుంటే కానీ వాళ్ళకు రోజు గడవదు కదా. అయితే టైప్ 1 ఆ కోవలకు వస్తుంది. టైప్ 1 ఏంటంటే ఇన్సులిన్ బాడీలో అసలు ప్రొడ్యూస్ అవ్వదు. ఇన్సులిన్ అబ్సల్యూట్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ అంటాం. సో అసలు ఇన్సులిన్ అనేది ఫామ్ అవ్వదు, ఎందుకంటే బాడీలో ఉన్న ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు డ్యామేజ్ అయిపోతాయి. సో అది యూజువల్గా మనకు ఎక్కువ శాతం పిల్లల్లో వస్తుంది, కొంతమంది అడల్ట్స్లో కూడా ఉండొచ్చు. సో వాటికి ఇన్సులిన్ ఒక్కటే మార్గం. 1-2 రకాల వేరే టాబ్లెట్స్ ఉన్నాయి, కానీ అవి ఎక్కువ కంట్రోల్ చేయవు. ఇన్సులిన్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. సో ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తాం. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ లోపం ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఉంటుంది. సో కోపార్థాలు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇన్సులిన్ రిసెప్టర్స్ అనేది తగ్గిపోతాయి. సో దానివల్ల రెసిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో వాళ్ళలో టాబ్లెట్స్ వాడచ్చు, ఇన్సులిన్ కూడా ఓసారి అవసరం పడవచ్చు వాళ్ళకి. అంటే టాబ్లెట్స్ పనిచేయని విధానం ఉన్నప్పుడు, టాబ్లెట్ పనిచేయనప్పుడు ఇన్సులిన్ కూడా వాడాల్సి వస్తుంది. అయితే టైప్ 1 వాళ్ళు మాత్రం కాంప్లికేషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే టైప్ 1 ఇమీడియట్గా కాంప్లికేషన్స్, ఎమర్జెన్సీస్ కాజ్ చేస్తుంది. టైప్ 2 అనేది లాంగ్ టర్మ్లో డ్యామేజ్ చేస్తుంది ఎక్కువగా. లాంగ్ టర్మ్లో ఇది టైప్ 1 కూడా కాజ్ చేయొచ్చు షుగర్ కంట్రోల్ లేకపోతే, కానీ మనకు అంత టైం ఇవ్వదు టైప్ 1. ఇన్సులిన్ అసలే ఉండదు కాబట్టి పేషెంట్కి తొందరగా కాంప్లికేషన్స్ వస్తాయి. అయితే ఈ షుగర్కి వాడే మెడిసిన్ ఏదైతే ఉందో, కొంతమంది అంటే కొన్ని రకాల మెడిసిన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు నచ్చింది వాళ్ళు ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళేసి నాకు షుగర్ ఉంది, నాకు ఇలా కావాలి అనేసి. అన్ని రకాల షుగర్ మెడిసిన్స్ ఒకటేనా, దాంట్లో కూడా ఏమైనా డోస్ ప్రకారము కంపెనీ ప్రకారం అలా వాడుకోవాలా? లేదు, చాలా రకాలు ఉన్నాయి. డయాబెటీస్ మెడిసిన్స్లో ఓరల్ టాబ్లెట్స్ తీసుకుంటే మనకు చాలా రకాలు ఉన్నాయి. అందులో మన స్టార్టింగ్ స్టేజ్లో వాడేవి డిఫరెంట్ ఉంటాయి, అడ్వాన్స్ స్టేజ్లో వాడేవి డిఫరెంట్గా ఉంటాయి, డోసేజ్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి పర్యవేక్షణ లేకుండా ఫార్మసిస్ట్ సలహాతో మాత్రం తీసుకోకూడదు. ఎంత డోస్ వాడాలి, ఇంకా వాటికి వాడాల్సిన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఏజ్ ఎంత, షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉందా లేదా, వాడితే ఏం చెప్పాలి, జాగ్రత్తలు ఏం చెప్పాలి, తీసుకున్నప్పుడు ఏం చెప్పాలి, ఒకవేళ వాడడం మానేస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి, కానీ సొంత మెడికేషన్ మాత్రం తీసుకోవద్దు. అయితే వీళ్ళు ఏదైనా తినాలన్నా కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఈవెన్ ఫ్రూట్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి అని అంటారు. ఎలాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అని, అలాగే ఫుడ్లో ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్? అయితే షుగర్ ఉన్న వాళ్ళు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్ అంటే రైస్లో ఎక్కువ ఉంటుంది, వైట్ రైస్లో ఎక్కువ ఉంటుంది, ఈవెన్ చపాతీలో వాటిలో కూడా ఎక్కువ ఉంటుంది, కానీ వీట్ ఈజ్ లిటిల్ బిట్ మోర్ బెటర్ దాన్ రైస్. ఓకే, సో క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది తీసుకున్నా అని క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి, కీరా అట్లాంటివి తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్యాట్ మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ మాత్రం తగ్గించాలి. అందులో మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్, హై గ్లైసిమిక్ ఫుడ్స్ అంటాం. అంటే ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉండే స్వీట్స్ కానీ, లేకపోతే వాటర్ మిలన్. ఇప్పుడు ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే అవి అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఉంటాయి. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మిలన్ తీసుకోవడం, గిన్నె నిండా వాటర్ మిలన్, ఏం లేదు అందులో వాటరే అని చెప్తారు ఇంట్లో వాళ్ళు కూడా, వాటరే ఉంటుంది అందులో ఏముండదు తినచ్చు అని, కానీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది వాటర్ మిలన్కి. సో అది ఎక్కువ మొదల్లో తీసుకోకూడదు. మ్యాంగోస్ తీసుకోకూడదు, బనానా, తర్వాత సీతాఫలం, సపోటా, గ్రేప్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. తినాల్సి వస్తే
మీల్ తీసుకున్న తర్వాత తీసుకోకుండా మీల్కి మధ్య గ్యాప్లో తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే. మొత్తానికి తినకూడదు అని చెప్పట్లేదు, తినాలనిపిస్తే తక్కువ క్వాంటిటీలో మీల్కి మధ్య గ్యాప్లో ఆకలి వేసినప్పుడు తినాలి, అంతే. సో వీళ్ళకి ఆకలి ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు కదా, సో వీళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందా? డెఫినెట్గా కదా. మనం ఇప్పుడు ఇన్సులిన్ మనకు బాడీలో షుగర్ ఉంటుంది కానీ అది అవైలబుల్ ఉండదు. మందులు వాడుతున్న వాళ్ళలో ఆకలి ఎక్కువ పెరగవచ్చు, కొంతమందిలో ఆకలి తగ్గుతుంది కొన్ని రకాల మందుల వల్ల. అయితే ఈ ఆకలి ఎక్కువైనప్పుడు మనం కరెక్ట్ మందులు డోసులు తీసుకుంటున్నామా, సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. వాళ్ళ డోస్ సరిపోవట్లేదు అనుకోండి, షుగర్ పెరిగిపోతుంది. డోస్ తక్కువైంది అనుకోండి, డోస్ ఎక్కువైంది అనుకోండి, షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. అట్లీస్ట్ ఇనిషియల్ ఫ్యూ మంత్స్ డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. తర్వాత గ్రాడ్యువల్గా 6 months 1 year అట్లా కూడా చేసుకోవచ్చు, స్టెబిలిటీ వచ్చేస్తే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.